హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ టాపిక్ వచ్చేసి అసలు పన్ను మిస్ అయితే, టీత్ కానీ ఏదన్నా మిస్ అయితే మనము ఏ పద్ధతులను పన్నుని రీప్లేస్ చేసుకోవచ్చు అనేది. సో చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. మనకి 2 మెథడ్స్లో మనం పనులు అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకటి ఇంప్లాంట్స్ ద్వారా, లేదు అంటే డెంటల్ బ్రిడ్జ్ అంటాము. బ్రిడ్జ్ ద్వారా అయినా మనము పక్క పనులు సపోర్ట్ తీసుకొని మనము అక్కడ పన్ను అనేది రీప్లేస్ చేస్తాం. సో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది బెటర్ ఆప్షన్, ఇంప్లాంట్స్ బెటర్ ఆప్షనా, లేదు అంటే ఇట్లా పక్క పనులు సపోర్ట్ తీసుకొని పెట్టుకోవడం బెటర్ ఆప్షనా అనేది చాలామంది సెకండ్ ఒపీనియన్స్ కూడా వెళ్తూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక్క పన్ను మిస్ అయిందనుకోండి, మీరు డైరెక్ట్ ఇంప్లాంట్ పెట్టించుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఎందుకు అంటే ఇక్కడ బోన్ స్ట్రెంగ్త్ బాగున్నప్పుడు మీరు డైరెక్ట్ మనం ఇంప్లాంట్ పెట్టేసి దగ్గర మీకు ఒక ఇమీడియట్గా పన్ను తీసిన వెంటనే మనం ఇంప్లాంట్ పెట్టుకొని ఒక 3 to 4 months ఆగిన తర్వాత బోన్ అంతా గట్టిగా ఫామ్ అయిన తర్వాత దానిపైన క్యాప్ పెట్టి చేసుకున్నాము అంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో దీంట్లో ఈ ఆప్షన్లో, ఇంప్లాంట్ ఆప్షన్లో ఏంటంటే ఫోర్స్ అనేది దేనికి పడాలో, ఏ పంటి బరువు ఆ పంటి పైన ఫోర్స్ మీరు చూవ్ చేసినప్పుడు ఈక్వల్గా అవుతుంది. సో ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే దీన్ని బ్రిడ్జ్ ఆప్షన్ అంటారు. ఈ బ్రిడ్జ్ ఆప్షన్లో ఏం జరుగుతుంది, లైక్ మీకు ఇక్కడ పన్ను అనేది లేదు. సో ఇక్కడ పన్ను రీప్లేస్ కాకుండా మనం ఏం చేస్తున్నాం, పక్కన పళ్ళని ట్రిమ్ చేస్తున్నాం సపోర్ట్ కోసం. ఇలా పళ్ళని అరగదీస్తున్నాం అన్నమాట. సో ఇలా పళ్ళని తీసి దెన్ మనము ఈ పళ్ళని బ్రిడ్జ్ ద్వారా లైక్ దీనికి క్యాప్ మధ్యలో పన్ను రెడీ చేసి ఇలా బ్రిడ్జ్ ఆప్షన్ లాగా పెడుతున్నాం. సో ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఫస్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం మంచిగా ఉన్న పన్నుని ఎనామిల్ లేయర్ అంతా తీసేస్తున్నాం, సో మంచిగా ఉన్న పన్నుని అరగదీయడం కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ పంటి బరువు ఈ 2 పనులు ఫోర్స్ అప్లై అవుతూ ఉంటాయి చూవ్ చేసినప్పుడు. దీని లైఫ్ పీరియడ్ ఏంటంటే ఈ పక్కన ఉన్న పనులు లైఫ్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు ఈ సపోర్టింగ్ టీత్ ఉన్నంత వరకు ఇది లైఫ్ వస్తుంది. అదే ఈ ఆప్షన్లోకి వచ్చారు అంటే దీనికి ఎప్పటి వరకు లైఫ్ అంటే బోన్ స్ట్రెంగ్త్ ఎప్పటి వరకు అయితే బాగుంటుందో అప్పటి వరకు దీని లైఫ్ చాలా బాగుంటుంది. సో కంపేర్ చేస్తే దీనికి ఫోర్సెస్ అనేవి లైక్ మన న్యాచురల్ టీత్ మీకు పన్ను పోయినప్పుడు రీప్లేస్ చేస్తాం కాబట్టి దాని ఫోర్స్ అంతే పడుతుంది. సో దీనికి లైఫ్ ఎక్కువ వస్తుంది. దీనికి ఏంటి అంటే ఈ పంటి ఫోర్స్ ఈ 2 పనులు తీసుకుంటున్నాయి, అందులో మళ్ళీ ఈ పన్నుని మనం అరగదీసి పెడుతున్నాం. సో ఈ 2 పనులు ఎప్పటి వరకు అయితే లైఫ్ వస్తుందో అప్పటి వరకు ఇది వస్తుంది. సో ఎక్కువ ఇలాంటి చూస్ చేసుకున్నప్పుడు మీరు ఇంప్లాంట్ చూస్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఎనామిల్ లేయర్ మనం తీసిన తర్వాత రేపు సెన్సిటివిటీ డెవలప్ అవ్వచ్చు. ఈ పంటికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, కంప్లీట్ సెట్ అనేది మనము అంటే బ్రిడ్జ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, రేపు ఎప్పుడైనా బోన్ లాస్ ఏదన్నా ఫ్యూచర్లో ఎప్పుడైనా జరిగినప్పుడు మిగతా పనులు ఏం డ్యామేజ్ అవ్వదు. అక్కడ మనం ఇంప్లాంటే మళ్ళీ కొద్ది రోజులు ఆగి పెట్టేసుకుంటే ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఈ 2 ఆప్షన్స్ చూసుకుంటే ఇంప్లాంట్స్ బెటర్ ఆప్షన్. బోనే లేదు మరి పెట్టచ్చా పెట్టకూడదా అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. బోన్ కొంచెం తక్కువ ఉన్నా కూడా మనం జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి, వాటి ద్వారా కూడా మనం గట్టిగా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా రేర్గా దీనిలో అయినా రేర్గా క్యాప్స్ ఊడిపోవడం అనేది జరుగుతుంది. అది 2 కండిషన్స్లో జరుగుతుంది. ఇంప్లాంట్స్ పెడితే క్యాప్ ఊడిపోవు, లైక్ వీటిలో క్యాప్స్ ఊడిపోవు అంటే మనం పెట్టే ఫోర్సెస్ ద్వారా క్యాప్స్ అనేవి రేర్గా ఏ కండిషన్లో అయినా ఊడుతుంది. కానీ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మాత్రం లేట్ అయినా ఇంప్లాంట్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఎప్పుడైనా పన్ను రీప్లేస్మెంట్ చేయించుకోవాలి అంటే
ఫస్ట్ డెంటిస్ట్ని విజిట్ అవ్వండి. మీ పక్కన పనులు ఎంత సపోర్ట్ ఇస్తున్నాయి, దాని లైఫ్ ఏంటి, సో ఇది బెటరా, అండ్ స్కాన్స్ కూడా చేస్తారు. ఇంప్లాంట్ బెటరా, బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది, మీకు మీ గమ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇవన్నీ చెక్ చేసి వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు. ఇంప్లాంట్స్ బెటరా మీకు, మీ కండిషన్ తగ్గట్టు, లేదా బ్రిడ్జ్ బెటరా అని. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.